ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళపై జరిగిన దాడిపై విచారణ చేస్తున్నామని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ రాత్రి 2 మహిళలతో పాటు బాధిత మహిళను పెట్రోలింగ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. రాత్రి నుండి ఉదయం 7 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించినందుకు, అసభ్యకరంగా వ్యవహరించినందుకు హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, కానిస్టేబుల్ సుమలతను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని, అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా లక్ష్మి అనే గిరిజన మహిళను 2 రోజుల క్రితం పోలీసులు అకారణంగా కొట్టారంటూ గిరిజన నాయకులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఆమెను అకారణంగా కొట్టిన పోలీసులపై కేసు నమోదు చేయాలని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురి పెళ్లి వానుల్లో భాగంగా బంధువుల దగ్గరికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. బాధితురాలికి చికిత్స కూడా చేయిస్తున్నామని హామీ ఇచ్చారు. हेलो पुलिस अधिकारियों हाँ देवल देखे कुछ सामान तम उनको को मनमान तम कुछ మనకి మనకి ఎల్బీ నగర్ లో ఒక ఇష్యూ ఎలిగేషన్స్ ఒక ఎస్టీ లంబాడా ఉమెన్ వాళ్ళ రిలేటివ్స్ ఒక ఎలిగేషన్ తీసుకొని వచ్చారు. దాంట్లో ఏంటంటే తన మీద పోలీస్ స్టేషన్లో తనని కొట్టడం జరిగింది. మొన్న రాత్రి ఏదైతే ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 15th and 16th ఆగస్ట్ రోజున తన మీద పోలీస్ స్టేషన్లో దాడి చేయడం జరిగింది. మా పోలీస్ వారు దాడి చేశారు అని చెప్పి తను అలిగేషన్ తీసుకొచ్చింది. దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియంది, తను రోడ్ మీద ఉండింది అండ్ షీ వాజ్ కాజింగ్ డిస్టర్బెన్స్ అలాంగ్ విత్ 2 other people. ఆన్ దట్ మన నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పెట్టి కేసు పెట్టి పంపించేయమని మనకి సెక్షన్ ఇన్ఛార్జ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. అండ్ దాని మీద తర్వాత ఏమైంది అన్నది మనం ఇంకా ఎంక్వైరీలో ఉంది. బట్ ప్రిలిమినరీగా వీళ్ళు ఎవరైతే సెక్షన్ ఇన్ఛార్జెస్ ఉన్నారో శివశంకర్ ఇంకా నా పేరు లక్ష్మి సార్, మా మామ కొడుకు గడపోయిన నేను నా బిడ్డ పెళ్ళి ఉందని మా మామ కొడుకు అన్న ఉంటాడు. అయితే మా మామ కొడుకు వచ్చి లేట్ అవుతున్నాయి, మా తినేసి పోమా అని అంటే మా వదిలే తినమన్నాను. మా మామ కొడుకు పెళ్ళాడు, తినేసి పోయేందుకు 10 అయిపోయింది. ఆ నుంచి ఆటో వెళ్ళిపోదాం అనేసి ఆ బోర్డు కాడలో కల్లా బోర్డు కాడ వచ్చి ఆగినా. ఎటు పోతున్నావు అని అంటే ఎక్కడ పోతున్నా సార్, నేను ఆటోకి ఎందుకు పోతున్నా సార్ కూడా అన్న వాళ్ళకి. నేను అంతే పిఎస్సీలో తీసుకుపోయారు. కూర్చో అని కూర్చోబెట్టి అయితే కూర్చోబెడుతున్నారు, మళ్ళీ కూర్చోబెట్టేస్తారేమో అనుకున్నాను. అసలు ఎందుకు తీసుకోవాలి ఏమన్నారు అక్కడ? నాకేమనలేదు సార్, కూర్చోనే కాదు. ఏం టైం అవుతుందమ్మా నైట్? సార్ నాన్న నుంచి వచ్చారు 11 అవుతుంది. 10 పైన ఉన్నాను నేను. 11 మిమ్మల్ని ఎవరు కొట్టారమ్మా? ఒకటేమో ఈ నెల కానిస్టేబుల్ సార్, ఇంకో సార్ ఏమో పట్టుకుపోయినా సార్. ఏమని కొట్టారు? గలీజ్ మాట్లాడుతారు సార్ వాళ్ళు. గలీజ్ తిట్టిరాళ్ళు అంటే సార్ నేను నాకు బిడ్డ పెళ్లి పెట్టుకున్నా సార్, నేను పైసల కోసం వచ్చిన పెళ్లి పత్రిక కూడా రేపు పొద్దుగా కొట్టిన సార్, నాకు బిడ్డ ఫోటో నా వాళ్ళు ఫోటో చూడండి సార్ పెట్టి కూడా పెట్టుకున్నా సార్ అని ఫోన్లో చూపెట్టిన చూసారు, లాకేజ్ చదివేసి పక్కకి వేసేసారు. సార్ ఏమైంది సార్, నా ఫోన్ ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను అంటే ఎక్కడ పోతున్నాను అనేసి జంటి తిడుతున్నారు. తిడుతుంటే నేను తిడుతూ సార్ అని నాకు వచ్చిన తిట్టేశారు అన్నమాట. ఎందుకు తిడుతున్నా సార్, నేను తప్పు చేస్తాను తిడుతూ సార్ అని అన్నాను. అంటే నువ్వు అట్లా అంటావా అనేసి. నేను పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటప్పుడు మహిళా పోలీసులు లేక ఓన్లీ జెంట్స్ ఉన్నారు? మహిళా పోలీసులు. పోలీస్ స్టేషన్ తీసుకుపోగానే ఫస్ట్ ఏమని మాట్లాడేది, ఏమని క్వశ్చనింగ్ చేశారు నిన్ను? పోలీస్ స్టేషన్ తీసుకుపోగానే క్వశ్చనింగ్ ఏమని